మామూలుగా 3 రకాల కుంభమేళాలు ఉంటాయి. ఒకటి అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళ ఇది 12 సంవత్సరాలకు ఒకసారి. అలాగే మహాకుంభమేళ ఇది 144 సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళ. 45 రోజులు అంటే జనవరి 16 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరిగే ఈ కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి గాను 10,000 ఎకరాల విస్తీర్ణంలో కుంభమేళ ఏర్పాట్లు జరిగాయి. 1,60,000 టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ కుంభమేళాకు గాను 5,500 కోట్లు యూపీ ప్రభుత్వం ఖర్చు చేస్తుంటే 2,100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. 25,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ డబ్బంతా గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుందనే కదా మీ డౌట్. డైలీ కొన్ని కోట్లలో బిజినెస్ జరుగుతుంది. హోటల్స్, రూమ్స్, రెస్టారెంట్స్, స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ వీటిపై వచ్చే జీఎస్టీ అమౌంట్, అలాగే బిజినెస్ చేసుకోవడానికి రెంట్కు తీసుకున్న ప్లేస్ పై వచ్చే అమౌంట్, అలాగే ట్రాన్స్పోర్ట్ ద్వారా వెహికల్స్ పార్కింగ్ ద్వారా వచ్చే డబ్బులు గవర్నమెంట్ కి చేరుతాయి. ఇలా గవర్నమెంట్ 25,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తుంది.